హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఈ అనంత విశ్వంలో మనిషికి తోడు ఎవరూ లేరు అని అనుకోవద్దు. ఏ గ్రహం మీదనో మనకు నేస్తం ఉండొచ్చు. మనకు ఇంకా తెలియరాలేదు అంతే. లేకపోయినా దిగులు ఏమీ లేదు. మనిషికి ఈ విశ్వమే బంధువు, నేస్తం, ఆప్తుడు. మీరు ఏమి అడిగినా ఈ అనంత విశ్వం మీకు ఇస్తుంది. మీరు నిస్సంకోచంగా మీ కోరికను విశ్వంతో చెప్పుకోవచ్చు. మీ ఆర్జీని ఈ బ్రహ్మాండానికి వినిపించుకోవచ్చు. అసలు ఈ సృష్టి జరిగేది ఈ బ్రహ్మాండం నుంచే కదా. అయినప్పుడు ఈ బ్రహ్మాండమే మన అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. మనం ఆశించి మనకు దక్కేలా చేసే పరిస్థితులను కలిగిస్తుంది. మనకు ఏం కావాలో మనం చెప్పుకోవడమే మిగిలింది. ఈ బ్రహ్మాండంతో మనం ఎలా మాట్లాడాలో తెలిస్తే ఈ పాటికి అడిగి ఉండేవారం కదా. ఈ అభ్యర్థన ఎలా ఉండాలో చెప్పడం కోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ విశ్వంతో మీ సంభాషణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నమ్మండి. ఇదేమీ పెద్ద వంట పట్టించుకోలేని విద్య ఏమీ కాదు. ఇదంతా ఆకర్షణ సూత్రాల మీద ఆధారపడి ఉంది. అవును, మీ అంతర్చేతనతోనే మీరు బ్రహ్మాండంతో సంభాషించవచ్చు. పూర్తి జాగరూకతతో ఉంటే అది కాన్షియస్గా ఉండటం, సుప్త చేతన అవస్థలో ఉంటే అది సబ్కాన్షియస్గా ఉండటం. మరి మీరు నేరుగానే విశ్వశక్తితో అనుసంధానం అవ్వగలరా? లేదు కదా. మనుషులలాగా ఒకరితో ఒకరు మాట్లాడటం కుదరదు. అక్కడ ఎవరున్నారు చెప్పండి? అది భౌతిక రూపం కలిగిన వస్తువు కాదు. అనంతంగా విశ్వమంతా వ్యాపించిన నిరాకార శక్తి. ఆ శక్తితో మీ అనుసంధానం పూర్తిగా సుప్త చేతన అవస్థలోనే సాధ్యం. అందుకోవడం మీ అంతర్చైతన్యాన్ని జాగృతం చేయండి. ఒకసారి మీరు విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం కలిగితే ఇక సదా దానితో మాట్లాడుతూ ఉండగలుగుతారు. మిమ్మల్ని నిరోధించే శక్తి ఇక దేనికి ఉండదు. మీలోని సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఈ యూనివర్స్తో అనుసంధానం అయ్యేలా ట్యూన్ చేస్తుంది. ఈ అంతరీకరణ చైతన్యాన్ని విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం అయ్యేందుకు తగిన చురుకుదనాన్ని, అంటే సరైన ఫ్రీక్వెన్సీని మీకు అందిస్తుంది. అందుకు మీలోని చైతన్య శక్తిని విస్తరింపచేయాల్సి ఉంటుంది. మీ అంతర్చైతన్యంతో మీ కోరికలను ఆ విశ్వానికి నివేదించండి. ఆ విశ్వం చెప్పిన సమాధానాన్ని వినండి. అంతా మీ ఇద్దరికీ జరిగిన వెల్లింగ్తో జరుగుతుంది కనుక వేరెవ్వరికీ అది తెలిసే అవకాశం లేదు. మీరు విశ్వంతో అనుసంధానం కాగలిగితే అంతగా మీ కలలు నెరవేరగలుగుతాయి. ఈ వివరణతో మీకు ఒక అవగాహన వచ్చింది కదా. ఇక మీ కర్తవ్యం ఏంటో తెలుసుకుందాం. ముందు మీరు ఈ విశ్వ చైతన్యంతో మీ బంధాన్ని వృద్ధి చేసుకోండి. ఎంతో రహస్యమయం, నిగూఢమైన విశ్వంతో అనుసంధానం అవ్వాలి అంటే ముందు మీరు అమోఘమైన శక్తిని బలంగా నమ్మాలి. మీ నివేదన పూర్తయ్యాక అదే నమ్మికతో మీరు ఎదురు చూడాలి. పూర్తి భరోసాతో. ఎందుకంటే మీకు విశ్వం నుండి వచ్చే తిరుగు సమాధానం ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అది ఒక ఊహించని ఫోన్ కాల్ కావచ్చు, లేదా మీరు ఎదురు చూసిన పక్షి రూపంలో కావచ్చు. అది మీరు ఆశించిన జవాబే అని మీకు తెలియాలి అంటే ముందు మీరు పూర్తి విశ్వాసంతో ఆ అనంత విశ్వంతో అనుసంధాన్ని కొనసాగించాలి. ఆ అనంత విశ్వమే మీ ఉనికికి స్థానమని గ్రహించాలి. మీ లోపల వెలుపల ఉన్నది ఈ అనంత విశ్వ చైతన్యమే తప్ప వేరే ఒకటి కాదు, వేరేది లేదు. విశ్వంతో మీ అనుసంధానం మెరుగుపడ్డాక మీరు చేయాల్సిన పని మీ లక్ష్యాన్ని కుదురుగా ఎంచుకోవటం. ఒకసారి రేడియో ట్యూన్ చేశాక మీకు కావాల్సిన కార్యక్రమం వినాలి కదా.
అంటే మీకు ఏమి కావాలో స్పష్టంగా తెలియాలి. ఏ ఉద్దేశంతో మీరు విశ్వశక్తితో అనుసంధానం కావాలనుకున్నారో దాని మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి అన్నది మనం చెప్పుకుంటున్న విషయం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. మీకు కావాల్సింది విశ్వశక్తి ఇస్తుంది. కానీ అచ్చంగా మీరు కోరుకున్న రూపురేఖల్లోనే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. మీకు అందింది మీరు కోరిందే అని గుర్తుపట్టాలి. అదేంటి మనం కోరుకున్నది ఇవ్వాలి కదా! నా ప్రార్థన అంతా వృధానా అని అనుకోవద్దు. మీ ద్వేషాన్ని, మీ అమంగళకర ఆలోచనల్ని బ్రహ్మాండం స్వీకరించదు. మంచి మనసుతో చేసిన ఉపకారపు ఆలోచనలే బ్రహ్మాండం నెరవేరుస్తుంది. ఈ బ్రహ్మాండానికి మీరు నివేదించాల్సింది మీ మంచి మనసును, పరోపకార ఆలోచనని తెలిసింది కదా! అందుకోసం మీరు నిశ్చలంగా మారాలి. ప్రశాంతమైన మనసుతో గుండెల నిండుగా శ్వాస తీసుకొని వదులుతూ బ్రహ్మాండానికి మీరు నివేదించుకున్న విన్నపాలను మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు ఆ విశ్వశక్తి మీలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఆహ్వానించండి. ఏం చేస్తారంటే మీ మంగళకరమైన ఆలోచనలను మనస్సులో నింపుకొని వాటి గురించి ఆలోచించండి. ఈ విశ్వశక్తి మీ వద్దకు చేరినట్టుగా భావన చేయండి. ఆ ఆకాంక్షలను తలుచుకోండి. మీ కోరికలు వాస్తవాలైనట్టుగా భావించండి. అవి ఏమైనా వస్తువులు అయితే మీ దగ్గరకు వచ్చినట్టుగాను, అవి ఏమైనా పరిస్థితులు అయితే మీ కోరికలు వాస్తవాలు అయినట్టుగా భావించండి. మీ పంచేంద్రియాలతో వాటిని అనుభూతి చెందండి. ఇంద్రియాల ప్రస్తావన ఎందుకంటే మనిషి శరీరం నిర్మితమైనది. 5 మూలకాలతో ఒక్కో దానిలో ఒక్కో ధర్మం ఉంది. మట్టికి వాసన, నీటికి రుచి, నిప్పుకు రూపం, గాలికి స్పర్శ, ఆకాశానికి శబ్దం. ఈ ధర్మాలను మనిషి తన ఇంద్రియాలతో గ్రహిస్తాడు. విశాల విశ్వంతో మీ అనుబంధాలను మీరు అర్థం చేసుకోవటానికి ఈ పంచేంద్రియాలే అంటే ముక్కు, నాలుక, కన్ను, చర్మం, చెవి వీటిని ఉపయోగించాలి. ఎంతగా విశ్వశక్తితో మమేకమవుతారో అంతగా ఆ శక్తి వివిధ రూపాలలో మీ కోరికలను నెరవేరుస్తుంది. వాటిని మీరు 5 ఇంద్రియాలతో గ్రహించగలుగుతారు. ఇప్పుడు అందుకుగాను ఈ అనంత విశ్వానికి మీరు కృతజ్ఞతను తెలియజేయండి. మీరు త్రికర శుద్ధిగా మీ కోరికను నివేదించినప్పుడు అది పరిహితమే తప్ప విరోధం కానప్పుడు మీ కోరికను నెరవేర్చిన విశ్వానికి ఒక కృతజ్ఞతాపూర్వకంగా నివేదికగా చెప్పుకోవచ్చు. ఇది కూడా విశ్వం స్వీకరిస్తుంది. విశ్వానికి మీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. ముందు ముందు మీ కోరికలను తీరుస్తుంది. ఇలా ఇచ్చి పుచ్చుకోవడాలు స్నేహంగా కొనసాగుతున్నప్పుడు మీ నుంచి ప్రకృతి ప్రతి మంచి కోరిక నెరవేరుతుంది. ప్రతిసారి మీరు నిర్మలమైన మనసుతో కోరుకోవడమే చేయాలి. శరీరాన్ని చక్కని ఆసనంతో కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి నిశ్చలమైన ధ్యానంలో మనోవాక్య కర్మల ద్వారా కోరుకునే ప్రతి మంచి పనిని నెరవేర్చడానికి ప్రకృతి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీ పట్ల ఎల్లప్పుడూ సానుకూల తత్వంతోనే వ్యవహరిస్తుంది. మీరు స్వార్థ చింతనలు చేయనంత వరకు ఈ విశ్వంతో మీ అనుసంధానం మీ లోటు లేకుండా, ఏ తూటుపాట్లు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఇది తథ్యం. మరి ఇలా కోరికలు బుట్టను మోసుకుంటూ తిరుగుతారా? ఎప్పటికీ ఇలానే ఉంటారా? కాదు కదా. మీ ఉద్దేశం మంచిదైనప్పుడు, అది పరులకు పనికి వచ్చేది అయినప్పుడు దానిని నెరవేర్చే బాధ్యతను ప్రకృతి తీసుకుంటుంది. ఇక మీకు బెంగదేనికి చెప్పండి. మీ నెత్తిన బుట్టను దించేయండి. మీరు నిర్భయంగా, నిస్సంకోచంగా మీ తర్వాత పనులు చేసుకోండి. అటాచ్మెంట్కి, డిటాచ్మెంట్కి ఉన్న సన్నని గీతను పరిశీలించండి. మీరు మోసుకుంటూ తిరుగుతుంటే ఆ విశ్వాన్ని మీరు విశ్వసించడం లేదని అర్థం వస్తుంది. మరి కోరికను అప్పగించేశాక హాయిగా మర్చిపోండి. ప్రశాంతంగా జీవించండి. మీకు ఏమి చేయాలో, ఎలా చేయాలో ఆ విశ్వశక్తి చూసుకుంటుంది. దాని పద్ధతులు దానికి ఉంటాయి.
అది ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో కూడా మీరే చెప్పినట్లయితే ఆ పని మీరే చేసుకోవచ్చు కదా. విశ్వశక్తిని ఆశ్రయించడం దేనికి? మీరు ఆ విశ్వశక్తితో కేవలం అంటే కేవలం మీ సుప్త చేతన అవస్థతోనే అనుసంధానం కాగలరు తప్ప మీరు మేము కలిసి మాట్లాడుకున్నట్టు ఆ తీరులో కాదు కదా. కనుక ఆ విశ్వశక్తి, ఆ బ్రహ్మాండం, ఆ ప్రకృతి పేరు ఏదైనా కానీ ఆ అనంత నిరాకార విశ్వశక్తి తనకు కోట్లాది నివేదికలను ఆయా వ్యక్తులకు తన విధి ప్రకారం నిర్వహిస్తుంది. కావున చింత వద్దు, ఆతృత వద్దు. నిరంతరం మీరు తరుముతుంటేనే ఈ బ్రహ్మాండం మీకోసం పనిచేస్తుంది అనడానికి అదేమీ మనలాంటి మనిషి కాదు. అతేంద్రియ, అశరీరం, అమలినం అది నమ్మి మీరు నిశ్చింతంగా ఉండటానికి ప్రయత్నించండి. అలవాటు చేసుకోండి. అదే ఆరాటంగా ఉండిపోయారు అనుకోండి, మీ అంతశ్చేతన ఇక్కడే ఆగిపోతుంది. బ్రహ్మాండంతో మీ అనుసంధానం పలచనవుతుంది. మీ రిక్వెస్ట్ అయిపోయింది. ఇక ఆ విశ్వం ఎవరో కొరియర్ ద్వారా ఫలితం అందిస్తుంది. అది వచ్చి ఇవ్వదని తెలిసాక కూడా మీకు ఆ ఉద్వేగం ఉండకూడదు. అయితే ఆ సమాధానం మీ వద్దకు వచ్చినప్పుడు మీరు దానికి గ్రహించలేకపోతే కష్టం కదా, మళ్ళీ బాధపడతారు కదా. కావున మీ పని మీరు చేసుకుంటూనే ఉండండి. మీ చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తూ ఉండండి. ఏ సంఘటన, ఏ వస్తువు, ఏ మనిషి మీ కోరికకు జవాబుగా వచ్చినట్టు మీకు తెలియాలి కదా. ఆ మాత్రం గ్రహింపు ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వస్తువు మార్పులే నీకు సంకేతాలు కావచ్చు. గమనిస్తూ ఉండండి చాలు. బ్రహ్మాండం మీకు పూర్తి భరోసా ఉండాలి. ఆ కోరిక ఎప్పుడు తీర్చాలో ఆ బ్రహ్మాండమే చూసుకుంటుంది.